డిసెంబర్ 9, 2009 సంవత్సరం నాడు కేసీఆర్ గారు చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్ష ఫలించిన రోజు. ఆ రోజు డిసెంబర్ 9 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వచ్చిన రోజు. డిసెంబర్ 9 తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన రోజుగా ఇవాళ తెలంగాణ సమాజం భావిస్తా ఉన్నది. ఎవరు ఊహించినటువంటి తెలంగాణని, అరిగోసపడుతున్నటువంటి తెలంగాణని, ఒక్కడి నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ, సాగునీరు లేక ఇబ్బంది పడుతున్నటువంటి తెలంగాణ రైతాంగం, అరకొర కరెంటుతో పంటలు ఎండిపోయి దీన స్థితికి చేరుకున్నటువంటి తెలంగాణ రైతాంగం, ఉద్యోగాలు దొరకక ఉపాధి లభించక యువకులు అడవుల బాట పట్టినటువంటి తెలంగాణ, ఆ తెలంగాణకు విముక్తి కలిగించడానికి కేసీఆర్ గారు 15 సంవత్సరాల నిరంతర పోరాటం, మడుపు తిప్పటని పోరాటం, వెనుకకు అడుగులేనటువంటి పోరాటం, తెలంగాణ సమాజం యావత్తుని కదిలించి తెలంగాణ సమాజాన్ని ఒకటిగా చేసి నా తెలంగాణ నాకు ఇయ్యు, లేకపోతే మీ రాజకీయ పార్టీల భవిష్యత్తు లేదు అని గిరిగీసి కొట్లాడిన సందర్భం. మరి అటువంటి పోరాట పటిమ చివరికి తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ అన్ని కూడా తెలంగాణకు ఒప్పుకొని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 2004వ సంవత్సరంలో తెలంగాణ ఇస్తామని ఒప్పుకొని 2009వ సంవత్సరం దానికి సాగదీసి, ఆ సందర్భంలో ఇక నేను చావుకైనా సిద్ధమే కానీ తెలంగాణ ఇవ్వకపోతే ఊరుకునేది లేదు అని కేసీఆర్ గారు నిరాహార దీక్ష పట్టి 11 రోజుల పాటు చావు నోట్లో తలబెట్టి, ఆ సందర్భంలో తెలంగాణ యావత్తు ఒకటై తెలంగాణ అగ్నిగుండం అవుతుందేమో తెలంగాణ ఇవ్వకపోతే అన్న సందర్భాన్ని పురస్కరించుకొని డిసెంబర్ 9 నాడు అప్పటి యూపీఏ ప్రభుత్వం తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసింది. 2004లో మాటిచ్చి 5 సంవత్సరాల తర్వాత ప్రకటన చేసింది ఇస్తామని. మళ్ళీ ఇచ్చిన ప్రకటన వెనక్కి తీసుకొని, ఆంధ్ర వాళ్ళ ఒత్తిడితోటి వెనక్కి తీసుకొని ఇప్పుడు మేము ఇయ్యము అని చెప్తే ఎందరో మంది యువకులు పాపం తమ ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, ప్రాణాలు త్యాగాలు చేసుకున్నారు. తెలంగాణ రావేమో, ఇచ్చిన తెలంగాణ వెనక్కిపోతున్నది, మాట తప్పుతున్నది సోనియా గాంధీ, మాట తప్పుతున్నది కాంగ్రెస్ పార్టీ అనే బాధతో వందల మంది యువకులు చనిపోయినారు తెలంగాణ కోసం, ఆత్మ బలిదానాలు చేసినారు. చివరికి 2014లో తప్పనిసరి పరిస్థితుల్లో ఈరోజు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలంగాణ మేము ఇచ్చినాము అని చెప్పి. తెలంగాణ మీరేం ఇయ్యలే, ఇచ్చి ఉంటే 2004లో ఒప్పుకున్న వాళ్ళు 2005వ సంవత్సరంలో ఇయ్యాలి. కానీ మీరు ఇచ్చింది ఎప్పుడు 2014వ సంవత్సరం, అంటే 10 సంవత్సరాలు సాగదీసిరు. మీరు 10 సంవత్సరాలు సాగదీయడం వల్లనే ఎందరో మంది పిల్లలు చనిపోయినారు పాపం, ఎందరో మంది యువకులు చనిపోయినారు పాపం. వారి బలిదానాలు మరి దానికి కారణం మీరే కాంగ్రెస్ పార్టీ, మీరేం ఇయ్యలే. తప్పనిసరి పరిస్థితుల్లో 2014వ సంవత్సరంలో తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి నూకలు లేవు, ఒక్క ఓటు కూడా పడదు అని తెలుసుకొని అప్పుడు తెలంగాణ ఇచ్చిరు మీరు. అంతేగాని మీరు తెలంగాణ ఇయ్యలే. కేసీఆర్ గారి పోరాటం, మలివేశ ఉద్యమం, అట్లనే తెలంగాణ సమాజం పోరాటం, ఎందరో మంది పిల్లల ఆత్మ బలిదానాలు, కేసీఆర్ గారి నిరాహార దీక్ష, ఇవన్నిటి ఒత్తిడి వల్ల మీకు తెలంగాణ ఇవ్వక తప్పలేదు కాబట్టే తెలంగాణ ఇచ్చినారు. ఇది గుర్తుంచుకోవాలని చెప్పి నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను. సరే, అన్ని సంవత్సరాల పోరాటం, అంతమంది యువకుల బలిదానం, దాని తర్వాత తెలంగాణ వచ్చింది. వచ్చిన తెలంగాణని కేసీఆర్ చెవిలో పెట్టినారు జనం. 10 సంవత్సరాలు ఆయన జనరంజక పాలనలో దేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ తీసుకుపోయాడు. తలసరి ఆదాయంలో నంబర్ 1, వడ్లు పండించడంలో నంబర్ 1, విద్యుత్ వినియోగంలో నంబర్ 1, ప్రతి దాంట్లో జిఎస్డిపి గ్రోత్ లో నంబర్ 1, ప్రతి దాంట్లో నంబర్ 1 తీసుకుపోతే ఇవాళ ఈ 2 సంవత్సరాల ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో అంటే ఈయన కాచి
నక్కల బారిన పడేసిర్రు అని అంటారు. ఈనగాచి అంటే ఏంది? గర్భంలో అంటే ఈయన కంటే మొదలు జాగ్రత్తగా పసిపిల్లను కాపాడి ప్రసవం తర్వాత నక్కల బారిన పడేసిరట ఆ పసిపిల్లని. అట్లా అయిపోయింది ఇవాళ మన తెలంగాణ బ్రతుకు. సాధించి తెలంగాణ అట్లనే నంబర్ 1 రాష్ట్రంగా నిలబెట్టిన తెలంగాణని ఇవాళ ఈయన కాచి నక్కల బారిన పడేసినట్టు తెలంగాణ ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేలో మరి ఇవాళ పడ్డది. ఈ 2 సంవత్సరాల కాలంలోనే నంబర్ 1 రాష్ట్రంగా ఉన్న తలసరి ఆదాయం తెలంగాణది నంబర్ 4వ స్థానానికి దిగజారిపోయింది. నంబర్ 4వ రాష్ట్రంగా తలసరి ఆదాయంలో ఉంటే జిఎస్డిపి గ్రోత్ లో ఉంటే తెలంగాణ రాష్ట్రం నంబర్ 4 నుంచి ఇవాళ 12వ స్థానాన్ని దిగజారిపోయింది. ఇవాళ జిఎస్డిపి గ్రోత్ లో నంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ ఉంటే ఇవాళ 28వ స్థానాన్ని దిగజారిపోయింది తెలంగాణ. దీన్ని కాదంటారా నేను సవాల్ చేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి. ఏం సమాధానం చెప్తారు? మీ 2 ఏళ్ల కాలంలో తెలంగాణని ఇట్లా దిగజార్చిర్రు, దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇవాళ ఏదో గ్లోబల్ రైజింగ్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మా రైతుల మక్కలు కొని 2 నెలలు అయింది. 450 కోట్లు మొత్తం రాష్ట్రం అంతా మక్కల పైసలు ఇచ్చేది. 2 నెలలైంది, 1 పైసలు ఇస్తలేరు మక్కల పైసలు మా రైతులకు. మా ఆడబిడ్డలు 2500 హామీ ఇచ్చిర్రు, ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి మహిళలకు 2500 హామీ లేదు. 2000 పెన్షన్ మా పెద్దమ్మ ఉన్నది, 2000 పెన్షన్ 4000 చేస్తామని చెప్పిర్రు. 2 సంవత్సరాలు అయింది, ఇప్పటికి 4000 పెన్షన్ లేదు. తులం బంగారం ఇస్తామన్నారు, 2 సంవత్సరాలు తులం బంగారం లేదు. 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు రైతులకు, ఇవాళ సగం మందికి కూడా చేయలే. 15,000 రైతు భరోసా ఇస్తామన్నారు, ఇవాళ 2 సార్లు రైతు బంధు ఎగ్గొట్టింది, ఆ 10,000 కూడా ఎగ్గొట్టిన పరిస్థితి. వడ్ల బోనస్ ఇస్తామన్నారు, తర్వాత సన్న వడ్లకి మాట మార్చిరు. మళ్ళా సన్న వడ్లకు కూడా అనంటే ఓట్లు అప్పుడే ఇస్తున్నారు, ఓట్లు లేనప్పుడు ఎగ్గొడుతున్నారు. ఇట్లా ఏ హామీ మీరు ఇచ్చిన హామీ కూడా సక్రమంగా నెరవేర్చలేదు. ఇంకా మక్కలకు 450 కోట్లు 2 నెలలైంది రైతుల దగ్గర మక్కలు తీసుకొని. మక్కలు కొనుండ్రా బాబు అని మొత్తుకుంటే 70% ప్రైవేట్ వాళ్ళు కొనుక్కపోయినాక ఒక 20% మక్కల్ని కొన్నారు. ఆ మక్కల పైసలకు కూడా దిక్కు లేదు. ఆఖరికి కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండుగ బతుకమ్మ చీరలు ఇస్తుండే. 2 బతుకమ్మ పండుగలు పోయినాయి, ఇంకా బతుకమ్మ చీరకు కూడా దిక్కు లేదు. మొన్న సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయని ఇందిరమ్మ చీరలని ఇచ్చిర్రు, అది కూడా కొందరికి ఇచ్చిర్రు, కొందరికి ఇయ్యలేదు. ఇదో ఇట్లా దేంట్లో కూడా నువ్వు సక్సెస్ కాలే. ఇవాళ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. నిన్న వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి ఈ తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అనేది ఉన్నదో అది కేవలం హైదరాబాద్ లో ఉన్నటువంటి భూముల్ని ప్రైవేట్ వాళ్లకు దారదత్తం చేసి వేలాది కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమం తప్పిస్తే ఏమీ లేదు అని చెప్పి నేను తెలంగాణ సమాజానికి మనవి చేస్తా ఉన్నా. ఇవాళ కేసీఆర్ గారు సేకరించి పెట్టినటువంటి 12,000 ఎకరాల భూమి, అది ఫార్మా సిటీ పెడితే, ఫార్మా ఇండస్ట్రీస్ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పి ఆయన భూమి సేకరించి పెడితే దాన్ని అప్పనంగా ఇవాళ వచ్చి గద్దలాగా తన్నుకుపోయి ప్రైవేట్ వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం ఇవాళ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ లో చేస్తున్నాడు. వందల వేలాది ఎకరాల భూమి ఇవాళ ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇస్తా ఉన్నాడు. అట్లనే ఇవాళ ప్రతి దగ్గర 450 ఎకరాలు మూసి పరాక రివర్ ఫ్రంట్ అని చెప్పి ఒకటి పెట్టి 450 ఎకరాలు విలువైన భూమి 100 కోట్లు ఎకరం ఒక్కొక్క ఉంటది. అటువంటి భూమిని ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చి దాంట్లో కూడా వేలాది కోట్లు దొబ్బుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రజల బాధలు పట్టట్లేదు, ఆయన రైతుల బాధలు పట్టట్లేదు, మహిళల బాధలు పట్టట్లేదు. కేవలం హైదరాబాద్ లో ఉన్న భూముల్ని గద్దలాగా తన్నుకుపోయి ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇచ్చి వేలాది కోట్ల రూపాయలు దొబ్బుకునే ప్రయత్నం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. తప్పిస్తే ఇది ప్రజాపాలన కాదు, మార్పుతో ఏమొచ్చింది లేదు. ఇది రాక్షస పాలన, రాబందుల పాలన. ఇవాళ ప్రతి ఒక్కరికి అన్యాయమే జరుగుతా ఉన్నది ఇవాళ ఈ ప్రభుత్వంలో. కాబట్టి ఇంకా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాల్ని నమ్మొద్దు అని నేను బాల్కొండ నియోజకవర్గ ప్రజలకు, నిజామాబాద్ జిల్లా ప్రజలకు మనవి చేస్తా ఉన్నా. బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి తెలంగాణ సాధించి మంచిగా తయారు చేసినట్టు తెలంగాణని ఈయన కాల్చి నక్కల పాలు చేసినట్టు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేయిలో పడ్డది. ఇవాళ వీళ్ళు ఆంధ్రలో చేయిలో ఈ తెలంగాణని పెడతా ఉన్నారు. మొత్తం మళ్ళీ ఆంధ్రలో హైదరాబాద్ లో కబ్జా చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సభ్య సమాజం ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కేసీఆర్ గారు చేసినటువంటి ఈ త్యాగాన్ని మనందరం కూడా స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ అభివృద్ధి కోసం, తెలంగాణ ప్రజల కోసం మనం పునరంకితం కావాలని చెప్పి నేను యావత్తు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నేను మనవి చేసుకుంటూ
సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.